టైగర్స్ మధ్యలో ఈ కుక్క రాంగ్ టైమ్ లో రాంగ్ ప్లేస్ లో ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఈ టైగర్స్ ఆ కుక్కపై అటాక్ చేయవు. ఎందుకంటే ఈ కుక్క ఆ పులుల యొక్క తల్లి కాబట్టి. అవును, మీరు విన్నది నిజమే. అసలు స్టోరీలోకి వెళ్తే ఈ కుక్క పేరు ఇసాబెల్లా. ఈ కప్స్ యొక్క తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అప్పుడు ఆ పులి పిల్లలను యుఎస్ లోని కాన్సాస్ లోని గ్రామీణ జంతు ప్రదర్శనశాలకు తీసుకువెళ్లారు. పులి పిల్లలు చాలా చిన్నగా ఉండటంతో వాటిని ఉంచిన కేజ్ నుండి బయటికి వచ్చి దగ్గరలో అదే జూలో ఇసాబెల్లా అనే కుక్క దగ్గరకు వెళ్తాయి. ఇసాబెల్లా తన పిల్లలతో పాటు ఆ పులి పిల్లలకు కూడా పాలివ్వసాగింది. ఒక నెల వయసప్పటి నుండి ఇసాబెల్లానే వాటిని సాధింది. ఇప్పుడు ఆ కప్స్ చాలా పెద్దవి అయ్యాయి. ఈ కప్స్ పెద్దవి అయినప్పటికీ కూడా ఇసాబెల్లానే తన తల్లిగా భావిస్తున్నాయి. అందుకే ఒక తల్లికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మరియు గౌరవం ఇస్తున్నాయి ఆ పులులు. శాస్త్రవేత్తలు చెప్పే దాని ప్రకారం కోలా అనబడే ఈ జీవి ప్రపంచంలోనే అతి తెలివి తక్కువ జంతువు. అదేలా అంటారా? వాస్తవంగా కోలా యొక్క మెదడు మిగతా జంతువుల మాదిరిగా అభివృద్ధి చెంది ఉండదు. ఉదాహరణకు దానిపై వర్షం పడుతున్నప్పుడు తనపై వర్షం పడుతుందనే విషయం కూడా గుర్తించలేదు. అందుకే ఎక్కడైనా దాక్కోవడానికి బదులు చాలా వరకు వర్షంలోనే ఉండిపోతుంది. ఇది ఎక్కువగా చెట్ల ఆకులను తింటుంది. అయితే ఆ ఆకులు చెట్లపై మాత్రమే ఉంటాయని, చెట్టు పైకి మాత్రమే తినవలసి ఉంటుందని అనుకుంటాయి. ఒకవేళ మీరు చెట్ల ఆకులను కట్ చేసి దాని ముందు పెడితే తినదు. చివరకు ఆకలితో చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా ఆ ఆకులను తినదు పాపం. దీనిని తెలివి తక్కువ జంతువు అనడం కంటే అమాయకమైన జంతువు అంటే బాగుంటుందేమో. ఈ జంతువు చర్మంతో చేసిన కోట్ 20 లక్షలు. ఈ జంతువు పేరు వికునా. ఇది చూసేందుకు జింక వలె కనిపిస్తుంది, కానీ ఇది క్యామిల్ ఫ్యామిలీకి చెందినది. దీని ఉన్ని ప్రపంచంలోనే అత్యుత్తమమైన మరియు అరుదైన ఉన్ని. ముందుగా వికునాలను వెతికి ఒక దగ్గర బంధించి ఒక్కో దాన్ని పట్టుకుని వాటి స్కిన్ పై ఉండే ఉన్నిని మషిన్ల సహాయంతో చాలా ప్రేమగా మరియు జాగ్రత్తగా తీస్తారు. అలా తీసిన ఉన్ని నుండి చాలా జాగ్రత్తగా మురికిని క్లీన్ చేసి ఎలాంటి కెమికల్స్ కలపకుండా ఫ్యాక్టరీకి తరలిస్తారు. అక్కడ ఆ ఉన్నిని చాలా లగ్జరీ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి వినియోగిస్తారు. అలా తయారైన ఈ కోట్ $25,000 అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 20 లక్షల రూపాయలు.